శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ధరకు వచ్చి నవంబర్ 23, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి డాక్టర్ అహ్మద్ అల్ అవదీ గారు మాట్లాడుతూ కువైట్లో యాంటీ రెస్పిరేటరీ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్నపిల్లలకి అందించడంలో కువైట్ ముందుంది అని చెప్పేసి అంటున్నారు. అందులోనూ ఈ మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటిసారిగా పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ అందిస్తున్నటువంటి దేశం అయితే కువైట్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఫస్ట్ ప్రారంభించింది కువైట్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో అది కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, వారందరి యొక్క ఆరోగ్యం మా లక్ష్యం అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో అందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో అలాంటి సేవలు మేము అందించడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్పేసి తెలియజేశారు. శీతాకాలం వచ్చిందంటే కువైట్కి వలస పక్షుల తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా ఫ్లెమింగోలు చాలా ఎక్కువగా కువైట్కి అయితే వస్తున్నాయి. ఆల్రెడీ చాలా ఫ్లెమింగోలు అయితే కువైట్కి చేరుకోవడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో ఫ్లెమింగోస్ అయితే చేరుకున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకోవడం కోసం ఫోటోగ్రాఫర్లు ఆల్రెడీ రెడీ అయిపోయారు. సో మీలో కూడా ఎవరైనా సరే ఈ ఫ్లెమింగోస్ చూడాలనుకున్నటువంటి కువైట్ తీర ప్రాంతంలో కనుక మీరు వెళ్ళినట్లయితే వీటిని చూడడానికి అవకాశం ఉంటుంది. చాలా అందంగా ఉంటాయండి. ఒక్కొక్కటి 5 అడుగుల వరకు పొడవు ఉంటాయి. సో అంతటి పొడవైనటువంటి ఫ్లెమింగోస్ కువైట్కి ఈ చలికాలంలో అయితే వస్తూ ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరోసారి సుమారుగా 1158 మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ 1158 మందిలో 1145 మంది మహిళలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. వీరందరూ కూడా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని వివిధ మార్గాల ద్వారా అక్రమంగా పొందిన వాళ్ళు, అంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాల ద్వారా పౌరసత్వాన్ని పొందినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో ఈ విధంగా చాలామందికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం కువైట్లో అంతటి టెక్నాలజీ, అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పట్లో లేకపోవడం వల్ల దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని ఈ విధంగా కువైట్ పౌరసత్వాన్ని అక్రమంగా పొందుండొచ్చు బహుశా. సో అంతే కదా మరి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో మనం చెప్పుకోవడం జరిగింది. వారానికి 1-2 సార్లు వెలువడిస్తున్నారు. చెప్పిన సార్లలో 400, 500, 1000, 2000 చెప్తున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటికే సుమారుగా 4000 మంది దాటిపోయారు. మరి ఈ విధంగా ఎంతమంది ఉన్నారో మరి కువైట్లో తెలియదు కదా. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఎవరైతే అక్రమ మార్గాల ద్వారా పొందింటారో అలాంటి వారిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఫహేల్ రోడ్లో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు మరియు బస్సు ఢీకొన్నటువంటి ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. పారామెడికల్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకుని ఆ 8 మందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనిపైన ప్రస్తుతానికి కేసుగా నమోదు చేయడం జరిగింది. అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారా అంటే దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు అయితే అప్పుడప్పుడు వినింటాం. మీలో కూడా చాలామంది వినిండొచ్చు. పలానా వ్యక్తి చనిపోయాడండి, అంత్యక్రియలు జరిగేటువంటి సమయంలో పాడిపైన కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు సడన్గా లేచి కూర్చున్నాడు, దాని తర్వాత బ్రతికాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, లేదంటే బ్రతికాడు, హాస్పిటల్ తీసుకెళ్లారు, 1-2 రోజుల తర్వాత మళ్ళీ చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అయితే మనం వింటూ ఉంటాం, చాలామంది వినింటారు. అయితే ఇలాంటి సంఘటన మరొకటి మన భారతదేశంలో అయితే చోటు చేసుకుంది. ఒక రోహితేష్ కుమార్ అనేటువంటి 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అబ్బాయి. అతనికి చెవులు సరిగ్గా వినపడవు, అలాగే మాటగడ సరిగ్గా రాదు. అతను రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. సో అతను గురువారం రోజున అస్వస్థకు గురవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే మీరు తీసుకొచ్చే సమయానికి అతను చనిపోయినాడు అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం కోసం అని చెప్పేసి మార్చరీకి పంపించారు. సో మార్చరీలో ఏం చేశారంటే పోస్ట్ మార్టం చేయకుండానే చేసినట్లు రిపోర్ట్ ఇచ్చి బాడీని హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆ బాడీని వీళ్ళు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరపడానికి అన్ని రెడీ అయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుసు కదా, మామూలుగా కొంతమంది ఖననం చేస్తారు, కొంతమంది దహనం చేయడం జరుగుతుంది. సో ఇతను దహనం చేయడానికి అన్ని రెడీ చేస్తారు. చేస్తున్నటువంటి సమయంలో ఇతను బాడీలో కదలికలు కనిపించాయి, అలాగే శ్వాస తీసుకోవడం గమనించారు కొంతమంది. సో దాంతో అతను హుటాహుటిన అక్కడి నుంచి తీసుకొని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించగా శుక్రవారం రోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ అతను ప్రాణాలు కోల్పోయాడు. అంటే బహుశా అతను హాస్పిటల్ ఆ రోజున స్పందించుంటే, డాక్టర్ కనుక ట్రీట్మెంట్ కరెక్ట్గా అందించుంటే బతికేవాడేమో. నెగ్లెక్ట్ చేయడం వల్ల సుమారుగా ఒక రోజు అయితే గడిచిపోయింది కదా. ఒక రోజు తర్వాత మళ్ళీ అతనికి ఊపిరైనటువంటిది రావడం, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దీనిపైన ఆల్రెడీ పై అధికారులు ఏం చేస్తారంటే దీనికి కారకులైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో 3 డాక్టర్లను సస్పెండ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే దీనిపైన కేసుగా నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే కదా ఇక్కడ కనిపిస్తుంది. సో దానిపైన కేసు అయితే నమోదు చేశారు. చూడండి, ప్రాణం అనేటువంటిది ఎంతటి విలువైనటువంటిది అంటే ఒక క్షణంలోనే పోతుంది అది.
సో అలాంటి ప్రాణం పోయిందా లేదా అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్స్. మరి అలాంటి డాక్టర్లే ఇలాగ నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి మరి? కాబట్టి అందుకే డాక్టర్లను దేవుళ్ళు అంటుంటారు. కానీ అలాంటి దేవుళ్ళే ఒక్కొక్కసారి కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు. 360 మాల్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఇతనికి సివిల్ ఐడి కార్డు దొరికింది అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు ఇతనక హరిచందన్ తిరుసంగు అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే హరిచందన్ తిరుసంగు అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయన శ్రీలంకకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ని పోగొట్టుకున్నాడని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన శ్రీలంక నుంచి బయలుదేరి కువైట్ చేరుకున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి బయట వచ్చేసిన తర్వాత లగేజ్ అంతా తీసుకుని యథావిధిగా మామూలుగా వచ్చేసారు. ఆయన వచ్చేసిన తర్వాత మళ్ళీ గమనించుకున్నారు, చూస్తే పాస్పోర్ట్ లేదు. దాంతో మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. లోపలికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ అధికారులందరినీ విచారించడం జరిగింది, అడిగారు. వాళ్ళు మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత రాబాబు చూద్దాం, చెక్ చేద్దామని చెప్పేసి అన్నారంట. సో 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు, కానీ అతనికైతే అక్కడ దొరకలేదని చెప్పేసి చెప్పారంట. సో మీలో ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎయిర్పోర్ట్లోనే కాకుండా ఇంకా ఎక్కడైనా సరే ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ దొరికితేనే కొద్దిగా ఆయనకు సమాచారం అతనికి అందించండి. ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక అహ్మదు కబీర్ అని చెప్పేసి ఉంటుంది. సో అహ్మదు కబీర్ అన్న పేరు కలిగినటువంటి శ్రీలంక ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఎవరికైనా దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఆయన అరబిక్ మాట్లాడగలరు, అలాగే హిందీ కూడా బాగా మాట్లాడగలరు. సో ఎవరికైనా దొరికితే ఆయనకి సమాచారం అందించండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే లొకేషన్స్ అన్నీ బాగా తెలిసినటువంటి పాత డ్రైవర్ మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. కొత్త వాళ్ళు అయితే వద్దు, పాత వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. అందులోనూ 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ కువైట్లో ఉన్నా ఓకే, లేదు కొత్త వీసా పైన వస్తామన్నా సరే ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే, అంటే కువైట్లో పనిచేసే అనుభవం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఆల్రెడీ మీరు కువైట్లో ఉన్నా, లేదు కువైట్లో పనిచేసి ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నా కొత్త వీసా పైన వస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా, అది డైరెక్ట్గా కువైటీ వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే రావడానికి ట్రై చేయండి. ఇవాళ చంద్రలేఖ అనేటువంటి పాప మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు షేక్ మహీరా అనేటువంటి పాప ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 850 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 27 దినార్ల 115 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.